మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, ఎలాంటి రెమెడీస్ జీవితాంతం చేసుకుంటే అభివృద్ధి మాట పట్టొచ్చు అంటారు మీరు? తప్పకుండా అండి. ఈ మఖా నక్షత్రం గురించి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నక్షత్రానికి నక్షత్ర అధిదేవతలు, నక్షత్ర అధిపతులు ఎవరు అనేటువంటిది ఉంటుంది. కేతువు దీనికి అధిపతి. అధిదేవతలు పితృదేవతలు అంటారు. అందుకే ఎవరికైనా తీవ్రంగా పితృదోషాలు కనుక ఉన్నట్లయితే మఖా నక్షత్రం ఉన్నాడు వాళ్ళు పితృదేవత ఆరాధన చేసుకుంటుండాలి. మరి పితృదేవతలు అంటున్నారు కదండి, వీళ్ళకి పితృదేవతల అనుగ్రహం ఎక్కువగా ఉంటుందా అంటే వీళ్ళు పితృదేవత సంబంధించినవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే ఇందులో చాలామందికి ఏంటంటే ఏమంటే ఇందులో ఎవరైనా గొప్పవాళ్ళు పుట్టారా ఏంటని అడుగుతూ ఉంటారు. అబ్దుల్ కలాం గారు, లతా మంగేష్కర్ గారు, మదర్ తెరీసా, ఇలా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక నక్షత్రంలో మనకి 27 నక్షత్రాల్లో గొప్పవాళ్ళు పుడతారు. కాకపోతే వాళ్ళ నేచర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ మఖా నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ఇది సింహరాశిలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మికంగా తొందరగా కనెక్ట్ అవుతారు. అలాగే హుందాతనం ఎక్కువగా ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే వీరు కానీ వీళ్ళ తల్లిగారు కానీ ఖచ్చితంగా తండ్రితో కొంతకాలం దూరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. లేదా వీళ్ళు తల్లిదండ్రులు అంటే ఈ జాతకుడి యొక్క తల్లిదండ్రులు ఏదైనా ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం, ఇవి జరుగుతాయండి. 99% ఆఫ్ కేసెస్ జరుగుతాయి. ఎక్కడో 1% కేసు మిస్ అవ్వచ్చు, కానీ 99% ఆఫ్ కేసెస్ జరుగుతాయి. అయితే వీళ్ళకి ఇంట్యూషన్ కానివ్వండి, ఆధ్యాత్మికత కానివ్వండి, అదేవిధంగా ఎంత హుందాగా అంటే ఎంత హోదాలో ఉన్నా సరే డౌన్ టు ఎర్త్ ఉండడము, ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీళ్ళు పూజ తర్వాత పితృతర్పణాలు, నిత్య తర్పణాలు అంటారు, అవి వీళ్ళు ఎంత వదిలితే అంత మంచిది వీరికి. అయితే వీళ్ళకి సహజంగా మఖా నక్షత్రం అనగానే సెకండ్ లార్డ్ బుధుడవుతాడు. అండ్ ఈ నక్షత్రానికి ఉండేటువంటిది ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఆరోగ్య సంబంధించినవి చేయడం అనేటువంటిది మంచిది. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు అందులో ఎంత కావాలో అంతవరకు మాట్లాడతారండి. ఒక మాట ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే 99% ఆఫ్ కేసెస్ ఇట్లాగే ఉంటాయి. హుందాగా ఇప్పుడు మనం ఒక పెద్ద స్టోరీ చెప్పాలి, వీళ్ళు దాన్ని ఒక 10 లైన్లు చెప్పాల్సిందని ఒకే లైన్లో అర్థమైపోయేలాగా, అందులో హుందాగా ఉండేలాగా, అక్కడ కట్ చేసేలాగా అట్లా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడటం మఖా నక్షత్రం వాళ్ళు. ఓకే, అందులో ప్రతి లైన్లోని, ప్రతి అక్షరంలోని, ప్రతి మాటలోనూ ఆ హుందాతనము నాకు అవసరం లేదన్నట్టుగా ఉండడం, ఇది ఇంతవరకు లిమిట్ ఉంటే మంచిదనడం అనేటువంటిది వీళ్ళ మెయిన్ ఇది అవుతుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సర్వసాధారణంగానే ఇప్పుడు ఎవరితో రిలేషన్స్ పెట్టుకోవడం కూడా మరీ విపరీతంగా ఉద్దేశించినట్టుగా ఏముండరు. ఎందుకంటే వీళ్ళకి ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంటుంది మఖా నక్షత్రం వారికి. అంటే ముందుగా జరగబోయేది స్వప్నంలోకి రావడము, లేకపోతే ముందుగా జరగబోయేది అంచనా వేయడము, ఇవి అధికంగా ఉంటాయి. అయితే ఈ కేతువు యొక్క నక్షత్రంలో పుట్టినందుకు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, ముఖ్యంగా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంచెం వీళ్ళ యొక్క కుజుడు ఎలా ఉన్నాడో చూసుకొని తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు అంటే ఎవరో కబ్జా చేసుకోవాలని రూల్ ఏం లేదు, కానీ వీళ్ళు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదో ఒక చిన్న లిటికేషన్ ఉండడము, లేకపోతే అయ్యో ఇక్కడ నేను మనీ ఇక్కడ పెట్టానేంటని అనుకోవడం జరుగుతాయి. ఎప్పుడు ఎక్కువగా జరుగుతాయి ఇవి అంటే ఒకవేళ సింహరాశిలో మఖా నక్షత్రం ఉంటుంది, సింహరాశితో పాటు సింహలగ్నం కూడా అయింది, వాళ్ళ కుజుడు పాడయ్యాడు, మరింత జాగ్రత్త తీసుకోవాలి అక్కడ, అది మెయిన్గా చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాను స్టార్టింగ్లో ఏంటంటే ఈ జాతకుడు తల్లిదండ్రులతో దూరంగా ఉండడం, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు ఏదైనా ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం, ఇట్లాంటివి జరుగుతాయని చెప్పాను కదా. దీంతోపాటు వీళ్ళ సంతానం కూడా ఏదైనా ఉద్యోగరీత్యాను, చదువురీత్యాను వేరే ప్రదేశానికి వెళ్ళడము, అలాగే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కూడా కొంచెం జీవిత భాగస్వామి విషయంలో ఈ మఖా నక్షత్రం కేతు నక్షత్రం కదా, పొరపాటును కూడా శని నక్షత్రాలు ఉంటాయి. అంటే ఏమిటవి? పుష్యమి, అనురాధ మరియు అదేవిధంగా ఉత్తరాభాద్ర, ఈ నక్షత్రాలతో వివాహం చేయకూడదు. అదేవిధంగా శని నక్షత్రాలతో పాటు కొన్నిసార్లు రాహు నక్షత్రాలు, ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్. రాహు ఈజ్ ఆశ,
కేతువీజ్ వైరాగ్యము, భక్తి, ఒక దేని మీద ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళడం. ఎందుకంటే వీళ్ళు కనుక సరిగ్గా మనసు పెట్టి కనుక పని చేస్తే వీళ్ళు అందుకున్నంత టాప్ పొజిషన్ ఎవరు అందుకోలేరు. మీరు చూడండి లతా మంగేష్కర్ గారు, ఆవిడ పాడినట్టుగా ఇంకోళ్ళు పాడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, హై పిచ్. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన్ని ఆయన ఎంత సేవ అండి, అసలు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు అంత వ్యక్తి అని అనిపిస్తుంది మనకి, అవునా? మదర్ తెరీసా ఎంత సేవాభావం అండి. అంటే ఆవిడ చాలా ఉన్నాయి ఇలాంటి ఆవిడ కొంతమందిని కన్వర్ట్ చేసింది అనేది పక్కా పెడితే చెప్తున్నాను మీకు. అంటే వాళ్ళు మిషనరీస్ నడిపింది, అవన్నీ ఫేక్ అని అదని ఇదని చెప్తూ ఉంటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ట్రూత్ ఏంటి ఇక్కడ అని చూసుకుంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ చంద్రుడు, రవి, చంద్రుడేమో ఆ నక్షత్రం మీద ఉన్నందుకు ఆ నక్షత్రం అయింది. రవి యొక్క రాసుల్లో ఉంది. రవి ఎప్పుడు కూడా దేనికి కారకుడు? ఎవరి జన్మజాతక చక్రంలో అయినా సూర్య భగవానుడు బాగున్నాడు అంటే అది టాప్ పొజిషన్లో తీసుకెళ్తుంది. సూర్యుడు బాగోకపోతే టాప్ పొజిషన్లోకి వెళ్ళాడు మనిషి. సో మనసు కారకుడైన చంద్రుడు ఎప్పుడైతే రవి యొక్క రాసుల్లో ఉన్నాడో ఆ మనసు ఎప్పుడూ కూడా నేను ఒక పొజిషన్లోకి వెళ్ళాలి, వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారా టాప్కి వెళ్ళిపోతారు, అలాంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాహు నక్షత్రాలు, శని నక్షత్రాలు చెప్పాను కదా, రాహు నక్షత్రాలు ఏమిటవి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆర్ద్ర, స్వాతి మరియు అదేవిధంగా శతభిష నక్షత్రం వాళ్ళతో కూడా చేయడం మంచిది కాదు. అంటే ఏమి లేదు, మనస్కారకులు యొక్క చంద్రుడి యొక్క నక్షత్రాలు అయినందుకు వ్యతిరేకంగా ఉంటాయి వీళ్ళ యొక్క మానసిక స్థితి అనేటువంటి. అంతేగాని అదేదో ఆ నక్షత్రాల వల్ల మంచి కాదు, ఈ నక్షత్రం వల్ల మంచిని కాదు దాని అర్థం. అలాగే ఈ కేతువు యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మిగతా రవి నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు, చంద్రుడు ఓకే, కుజుడు ఓకే. కాకపోతే ఏంటంటే ఈ కేతువు కనుక వీళ్ళ జన్మజాతకంలో శనితో కలిసి ఉన్నాడు, అప్పుడు అవతల వాళ్ళు కొంతమంది అంటుంటారు సేమ్ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చా అని. ఈ కేతువు పొజిషన్ ఎలా ఉందో చూడాలి. సేమ్ నక్షత్రం చేసేటప్పుడు వాళ్ళకి ఆ ఇద్దరు కేతువులు పాడయ్యారనుకోండి, ఏ శనితో కలిసి ఉన్నాడు, అప్పుడు చేయకూడదు. మళ్ళీ ఇన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఒక వ్యక్తికి వివాహం చేసేటప్పుడు. అదేవిధంగా మఖా నక్షత్రంలో పుట్టే వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి వీళ్ళు ఎక్కువ సేవ చేయడం కానీ, వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి సేవాతత్వంగా ఉండడం కానీ, ఒకళ్ళేమో అన్నీ చూసుకునేలాగా ఇంకోలేమో దాన్ని వాళ్ళ కింద ఉన్నట్టు అట్లా ఉంటుంది కొంచెం పార్ట్నర్స్తో చెప్పాలంటే. అలాగే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క జీవిత భాగస్వామి కూడా వేరే ప్రదేశానికి వెళ్తే లైఫ్ బాగుంటుంది. ఈ నక్షత్రం అనే కాదు, ఈ లగ్నంలో పుట్టినా కూడా. అంటే వీళ్ళ వివాహం అయింది, భర్తకి అబ్రాడ్ ఛాన్స్ వచ్చింది, అలాంటప్పుడు ఓకే చేయాలి. ఓకే చేయకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళ ఎదుగుదల అక్కడికి ఆగిపోతుంది. వీళ్ళు బయటికి వెళ్ళి వస్తేనే జీవితం. ఇప్పుడు సింహలగ్నం, పర్టికులర్గా సింహలగ్నంలో పుట్టారు, మనం రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ సింహలగ్నంలో పుట్టారు అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవిత భాగస్వామికి, అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా, వాళ్ళకి గనక విదేశీ యోగం వచ్చింది, కళ్ళు మూసుకొని వెళ్ళేసి రావాలి ఫస్ట్. అది ఎప్పుడైతే వాళ్ళు నేను వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను నిర్ణయం, రాంగ్ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ ఎదుగుదల, అంటే ఈవిడిది ఎదుగుదల ఉండదు, జీవిత భాగస్వామిది ఎదుగుదల ఉండదు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొంచెం ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రాయల్గా ఉండే లక్షణాలు అధికంగా ఉంటాయండి. ఎందుకంటే ఎంతైనా సింహం కదా. చాలామంది ఏమనుకుంటారంటే కోపం ఎక్కువగా ఉంటుంది అలా అనుకుంటారు. అలాగే కోపం కాదు, అక్కడ వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ, అర్థమైందండి. అలాగే డైలీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పితృతర్పణాల వదులుతూ మనస్సులో ఒక్కసారైనా పితృదేవతను తలుచుకోగలగాలి. వీళ్ళకి ఏదైనా ఆటంకం కలుగుతుంది, రెండు విషయాలు వీళ్ళు బాగా తలుచుకోవాలి. ఒకటి గణపతిని, ఇంకోటి పితృదేవతల్ని. వీళ్ళిద్దరిని ఎంత తలుచుకుంటే ఏ పని చేస్తున్నా ఏదైనా ఆటంకం వచ్చినా అంత బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేటువంటిది. అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంచెం ఎప్పుడైనా కళారంగ సంబంధం వైపు వెళ్తే మాత్రం కొంత ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇది కేతు నక్షత్రం, కళారంగమేమో అంతా శుక్ర సంబంధించినవి. ఆ కెరియర్లో ఆ పార్ట్కి ఎప్పుడు బాగుంటుంది, వీళ్ళ లగ్నం ఏదైనా కూడా వీళ్ళకి సెకండ్ హౌస్ని ఆక్యుపై చేసే గ్రహాలు, కళా సంబంధించిన గ్రహాలు ఉంటే అప్పుడు కొంత బెటర్ అవుతుంది. కానీ అదర్వైజ్ వీళ్ళ మైండ్ సెట్ ఏమో అంత ఆధ్యాత్మికమని, లేకపోతే అయితే ఇంకొకటి మళ్ళీ అదే కళారంగాల్లో ఆధ్యాత్మిక సంబంధించినవి చేస్తే మళ్ళీ ఓకే. అన్నమయ్య సినిమా ఉంది, రకరకాల మూవీస్ వస్తుంటాయి డెవోషనల్ రిలేటెడ్, అలాంటి వాటికి కనెక్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఏదో మూవీస్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ ఇంకోటి ఏదో ఈ ఆధ్యాత్మికతని వీటిని వదిలిపెట్టి ఇంకొక వైపు కనుక వెళ్ళడానికి చూస్తే ఆ యొక్క విషయాలు వీళ్ళకి అర్థం కావు. ఎట్లా హౌ టు హ్యాండిల్ అనేది అర్థం కాదు. సినిమా సంబంధించినవి లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినవి,
అందానికి సంబంధించినవి వీటి జోలికి వెళ్తే మాత్రం వీళ్ళు అనవసరంగా మళ్ళీ స్ట్రెస్ అవ్వడం తప్పితే మరొకటి ఏమీ లేదు. అట్లా ఉంటుంది. ఇక వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు గణపతిని ఆరాధించడం మంచిది, దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది, వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. ఇక వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి అంటే వీళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా ఎనీ జాతకం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ తీసుకొని వాళ్ళ జన్మజాతకాల్లో ఏ ప్లానెట్ బాగుందో దానికి సంబంధించిన నెంబర్ తీసుకోవడం మంచిది. కానీ ఇక్కడ మఖా నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మాత్రం జనరల్గా చూస్తే 7 నెంబర్ లక్కీ నెంబర్ అవుతుంది, 7, 9, 3, 2 లక్కీ నెంబర్స్ అవుతాయి. 1 కూడా కొంతవరకు పనిచేస్తుంది. కానీ వీటిల్లో ఏ ప్లానెట్ బాగుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది మఖా నక్షత్రం వారికి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే అమావాస్య వచ్చినప్పుడు పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వడం వీళ్ళ లైఫ్లో ఎదుగుదలకి చాలా తోడ్పడుతుంది, ఇంకా అందులో తిరుగులేదు. అండ్ అలాగే వీళ్ళకి ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అప్పుడే నేను టాప్ పొజిషన్లోకి వెళ్తా అంటారు, అప్పుడే తెలియని ఒక వైరాగ్యం వస్తుంది. ఎలా అయితే మనకి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా అర్జునుడికి అప్పుడప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది, ఏంటి తాతలు నేను చంపాలా అంటాడు, అంత విశ్వరూప దర్శనం జరిగినా కూడా. అలాంటివి కనుక వీళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అంతా సంపాదించా నాకు వదిలేసే లక్షణాలు కూడా వీళ్ళకి ఉంటాయి. ఎందుకంటే అంత హై దీంట్లో ఉంటారు వీళ్ళు, అంటే టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు యాక్టర్ సుకుమార్ గారు చూశారు, ఆయనకి ఏంటంటే మీరు గమనించండి, ఆయన లెక్చరర్గా ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళి ఆయన వదిలేసాడు, ఇంకో దానిలోకి వెళ్ళిపోయాడు, సినిమా ఫీల్డ్లో వెళ్ళిపోయాడు. అట్లా ఏంటంటే ఆయనకి టాప్ పీక్స్లోకి వెళ్ళినప్పుడు వదిలేసే జాతకాలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళకి కెరియర్ స్థానం ఇంకోటి, కొంతమందికి ఎలా ఉంటుందంటే దశలు మారుతున్నప్పుడు కెరీర్ మారిపోతూ ఉంటుంది. అలా దశలు ఏమైనా మారుతున్నప్పుడు కెరియర్కి సంబంధం వచ్చిందనుకోండి, వాళ్ళు వెంటనే ఈ కెరియర్ నుంచి ఇంకో దానిలోకి వెళ్ళిపోతారు. లెక్చరర్గా ఉండే వ్యక్తి సినిమా డైరెక్టర్ అయిపోయాడు, సినిమా డైరెక్టర్గా ఉండే వ్యక్తి ఇంకోటి అవ్వచ్చు, చెప్పలేము మనం అది అట్లా అన్నమాట. ఓకే, ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి? ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు ఎక్కువగా గణపతి, దత్తాత్రేయుడిని ఎంత చేసుకుంటే అంత మంచిదండి, ఇంకా అందులో తిరుగులేదు. ఎందుకంటే నక్షత్రాధిపతి కేతువు కదా, కేతువుకి అధిష్టాన దేవత గణపతి అండ్ పితృదేవతలు, దీనికి తిరుగులేదు. వీళ్ళు చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. సో అది చాట్ చూసుకుంటే దేనికి యోగం ఉందనేది మనం తెలుసుకోవచ్చు. దేనికి యోగం ఉంది, ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి, ఈ మహాదశల్లో వీళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు, ఏది రైట్ స్టెప్ వేస్తే బాగుంటుంది అనేటువంటిది మన జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది. సో తలపెట్టిన కార్యాలు ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఆకంకులు లేకుండా అంటే ఏదన్నా మంత్రం చెప్తారా? సర్వకార్య సిద్ధి అంటూ ఉంటారు, దానికోసం ఏదన్నా మంత్రం చెప్తారా వీళ్ళకి? కదా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే రవిచంద్రులు అంటే తల్లిదండ్రులు, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటాం. ఈ కేతువుకి అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఇది కనుక చేస్తే వీళ్ళ థింకింగ్ లెవెల్స్ కానీ, పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి, హెల్త్ బాగుండడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ నామం వల్ల. మఖా నక్షత్రం గురించి ఓవరాల్గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.